యోగా కోసం ముందు వీడియోస్ ద్వారా అద్భుతంగా చెప్పుకున్నాము. ప్రాణాయామాకి సంబంధించి ఇంట్రడక్షన్ పరిచయ భాగము కూడా ముందు వీడియోలో చెప్పుకున్నాము. ఒక్కసారి నేను తొందరగా స్పీడ్గా ప్రాణాయామాకి సంబంధించి రివిజన్ చేస్తాను. ప్రాణాయామ అనగా శ్వాస నియంత్రణ. శ్వాస నియంత్రణ అనగానే ప్రాణాయామ అనే పదం మనకి గుర్తు రావాలి. ప్రాణాయామ అనే పదములో ప్రాణ అనగా జీవశక్తి, ప్రాణవాయువు, అలానే ప్రాణిక్ శక్తి అన్నా సరే ప్రాణవాయువే అని అర్థం, జీవశక్తి అని అర్థం. ఆయామ అనగా నియంత్రణ, విస్తరించు, అభివృద్ధి చెందించు, అభివృద్ధి అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆయామ అంటే దేనిని అభివృద్ధి పరచడం అంటే మన యొక్క శ్వాసను, మన యొక్క శ్వాస శక్తిని అభివృద్ధి పరుస్తుంది. ప్రాణాయామ చేయడం వల్ల ఏది అభివృద్ధి చెందుతుంది? మన యొక్క శ్వాస. మన శ్వాస నియంత్రించబడుతుంది. నియంత్రించబడడం ద్వారా శ్వాస అభివృద్ధి చెందుతుంది. అది ప్రాణాయామ అంటే. ప్రాణాయామలో ప్రాణ అంటే అర్థం అడగడు, కానీ ఆయామ అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. ఆయామ అంటే నియంత్రించడం, రెగ్యులేషన్, విస్తరించడం, టు ఎక్స్పాండ్, డెవలప్, అభివృద్ధి పరచడం. దేనిని అభివృద్ధి పరచడం? శ్వాసను అభివృద్ధి పరచడం ఏంటి అర్థము? ప్రాణాయామ అది కూడా అడుగుతాడు. శ్వాస అనగానే ప్రాణాయామకి సంబంధం కలిగి ఉంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, శ్వాస మీద ఎటువంటి ఇండైరెక్ట్ బిట్ ఇచ్చినా సరే ప్రాణాయామం అనే ఆప్షన్ వైపు మనం వెళ్ళాలి అనే జ్ఞానం మనకి తెలుస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. ఎస్, జీవశక్తిని నియంత్రించడం, శ్వాసను నియంత్రించడం, ఊపిరిని నియంత్రించడం, ఏదన్నా సరే ప్రాణాయామ అనే ఆప్షన్ని మనం వెతుక్కోగలగాలి. ఎస్, ప్రాణాయామంలో ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. పూరకము అనగా ఉచ్ఛ్వాసము. ఉచ్ఛ్వాసం అంటే గాలిని తీసుకోవడం. కుంభకము అనగా గాలిని బంధించడం. కుంభకము అనగా లోపల. రేచకం అనగా నిశ్వాసము. ఇది తెలుగులో స్పష్టంగా ఈ పదాలు మనం తెలుసుకోగలగాలి, రాయడం రావాలి. అలానే కుంభకాన్ని 2 రకాలుగా విభజించుకున్నాం. అంతఃకుంభకం, అలానే బాహ్య కుంభకం. సమవృత్తి ప్రాణాయామ చెప్పుకున్నప్పుడు ఈ అంతఃకుంభకము, బాహ్య కుంభకం కోసం చెప్పుకుంటాము. కాబట్టి పూరకం, కుంభకం, రేచకం ప్రాణాయామాలో అత్యంత ముఖ్యమైన దశలను వివరించుకున్నాం. కుంభకం ఆచరించేటప్పుడు బంధాలు ప్రధానంగా ఆచరించాలి, ప్రయోగించాలని చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ బిట్టు. ఎస్, కుంభకం ఆచరించినప్పుడు ఏవి తప్పనిసరి? బంధాలు తప్పనిసరి. ఎస్, బంధాలు అనగా జలంధర బంధ, ఉడ్డియాన బంధ, మూలబంధ. ఈ 3 ఒకేసారి ప్రయోగిస్తే మహాబంధం అయ్యింది. ఎస్, ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను ముందు వీడియో ద్వారా. ప్రాణాయామ దేనిని శుభ్రపరుస్తుంది? శరీరాన్న? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మనస్సును. ఆప్షన్ సి శరీరాన్ని మరియు మనస్సును. అంటే శరీరాన్ని మరియు మనస్సును అని మనం చెప్పగలగాలి. ఆల్రెడీ అదర్ స్టేట్స్లో ఈ బిట్ అడిగాడు. బిట్ ఫార్మేషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా సాధారణమైన వాక్యం నుంచి కూడా బిట్టు తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు పేపర్ సెట్టర్కు ఉంటాయి. అది మనం ఆలోచించగలిగితే, ఆ ఆలోచన విధానాన్ని మనం పట్టుకోగలిగితే మనల్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకుంటున్నది యోగా ఒక్కటే కాదు, నా నుంచి ఆలోచన విధానాన్ని, పేపర్ సెట్టర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది. బిట్ తెలియనప్పుడు ఉన్న 4 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలి, ఎలా ఆలోచించాలి అనే అంశాన్ని నేను చెప్తా. ఇండైరెక్ట్ బిట్ని ఎలా చెయ్యాలో కూడా మీకు చెప్తా. అద్భుతంగా మీకే తెలుస్తుంది. వీడియో అయ్యే లోపు అద్భుతమైన శక్తి మీకు ఏదో వచ్చిందనే అభిప్రాయం మీకు కలగకపోతే నన్ను అడగండి. ఎస్, అలానే ప్రాణాయామాలో మూర్ఛ ప్రాణాయామ అని ఒక ప్రాణాయామ ఉంది. ఆ ప్రాణాయామకి అసలైన అర్థం ఏంటంటే అపస్మారక స్థితి. అపస్మారక స్థితి అనగా ఇంకొక అద్భుతమైన పదాన్ని మీకు చెప్తా. మన ఇంద్రియాలతో బంధాన్ని తెగిపోవడాన్ని అపస్మారక స్థితి. చూడండి ఎంత అద్భుతమైన పదమో. అపస్మారకము అంటే ఇంకేమీ తెలియదు, ఏమీ ఎప్పుడు తెలియదు. బయట ఏం జరుగుతుందో, మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు జ్ఞాపకం లేకపోవడాన్ని అపస్మారక స్థితి అన్నాం. దాని సాధారణమైన వాడుక భాషలో ఏమన్నాము? మన ఇంద్రియాలతో మనకు బంధం తెగిపోవడాన్ని అపస్మారక స్థితి అన్నాం. మన ఇంద్రియాలతో మనకు బంధం తెగిపోయే ప్రాణాయామ మూర్ఛ ప్రాణాయామం. చూడండి బిట్ ఎంత ఇండైరెక్ట్గా అడిగాడు. ఈ 2 స్టేట్స్లో బిట్ని ఇంత ఇండైరెక్ట్గా అడుగుతాడు అని చెప్పగలిగేది మనం ఒక్కరం మాత్రమే. ఎస్,
కాబట్టి ఒక సాధారణమైన వాక్యాన్ని పేపర్ సెట్టర్ ఎంత అందంగా అడగగలడో మీకు నేను విడమర్చి చెప్తా ఈ వీడియో ద్వారా. ఎస్, అపస్మారక స్థితి అనే ప్రాణాయామ కోసం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా నేను చెప్తా. ఎందుకంటే అపస్మారక స్థితి అనే పదాన్ని ఎవరు వాడలా, అదే అద్భుతమైన పదం. యాక్చువల్గా మూర్ఛ అనే పదమే చాలా తక్కువ స్థాయి పదం, అపస్మారక స్థితి అనేది చాలా పెద్ద స్థాయి పదం. అందుకే దాన్ని ప్రధానమైన బిట్టుగా మీకు చూపించడం జరిగింది మన మెటీరియల్లో. ఎస్, ప్రాణాయామాలో ప్రాథమిక నియమాలు చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచడం, సంకై శిరోగ్రీవం. సంకై శిరోగ్రీవం అనేది ఒక సాంస్క్రిట్ సెంటెన్స్, సంస్కృత వాక్యము. సంకై శిరోగ్రీవము అనగా వెన్నెముకను నిటారుగా ఉంచడం. ఇక్కడ ఎందుకు ఇది తీసుకురావడం జరిగింది? మన మెటీరియల్లో మాత్రమే ఈ పదం కనిపిస్తుంది. చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదో నేను వివరిస్తా. చిత్తవృత్త నిరోధ అనే సంస్కృత పదానికి అర్థం అడిగాడు. స్థిర సుఖం ఆసనం అనే సంస్కృత పదానికి అర్థం అడిగాడు. అంటే పేపర్ సెట్టర్కి ఒక అలవాటు ఉంది అనే విషయం మనకు తెలియాలి. అంటే చిన్న చిన్న సంస్కృత పదాలను తెలుగులో అడగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించి అటువంటి చిన్న చిన్న పదాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయో వాటిని పట్టుకోవడమే మన తెలివితేటలు, మన పరిణితి తెలుస్తుంది అక్కడ. కాబట్టి నేను ఈ పదం పట్టుకున్నా. సంకై శిరోగ్రీవము అనగా వెన్నెముక నిటారుగా ఉండడము. ఇంకొక సంస్కృత పదము ఆమ అనగా అర్థము విష పదార్థము లేదా వ్యర్థ పదార్థము. శరీరములో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించే బాధ్యత, తొలగించగలిగే సామర్థ్యం దేనికి ఉంది? యోగాకి ఉంది. కాబట్టి ఆమ అనే పదము వ్యర్థ పదార్థానికి సమానమైన అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి సంస్కృతంలో చిన్న చిన్న సంస్కృత పదాలను వాటి యొక్క అర్థాన్ని అడగడానికి అవకాశం ఉంది అనే విషయం మనకు తెలియాలి. కాబట్టి ఎన్ని వేల బిట్లు చదివామన్నది కాదు, పేపర్ సెట్టర్ ఎలా ఆలోచిస్తున్నాడు, బిట్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది అని మనం తెలుసుకోగలిగితే మిగతా వారికన్నా మనం అడ్వాన్స్డ్గా ఉంటాము. ఎస్, వెన్నెముక నిటారుగా ఉండడం. సంకై శిరోగ్రీవం అనగా బిట్టు ఎంత అందంగా ఉంటుందో చూడండి. వెన్నెముక నిటారుగా ఉండడం, మెడబాగా నిటారుగా ఉండడం, కాళ్ళు నిటారుగా ఉండడం, చేతులు నిటారుగా ఉండడం. అప్పుడు మనం రాయాలి వెన్నెముక నిటారుగా ఉండడం అనే ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఎస్, మెడభాగము నిటారుగా ఉండాలి, దృష్టి చూపు స్థిరంగా ఉండాలి. ప్రాణాయామకు సరిపడే ఆసనం ఏ ఆసనం అంటే సుఖాసనం. ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ సుఖాసనం. సుఖాసనాలు పద్మాసనం, సింహాసనం, వజ్రాసనం ఇవన్నీ కూడా ముందు వీడియోలో నేను ఆల్రెడీ వివరించడం జరిగింది. ప్రాణాయామాల రకాలు ఈరోజు ఈ వీడియో ద్వారా అసలైన సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రాణాయామాలో ఉన్న రకాలను నేను వివరించడం జరుగుతుంది. ప్రాక్టికల్గా బిట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఇండైరెక్ట్ బిట్ ఎలా వస్తుంది, డైరెక్ట్ బిట్ ఎలా వస్తుంది అనే 3 అంశాలను కూడా నేను ఈరోజు స్పష్టంగా చెప్పబోతున్నా. నాడీ శోధన ప్రాణాయామ ఆల్రెడీ చెప్పా, చూద్దాం. నాడీ శోధనము పేరులోనే ఉంది. నాడీ అనగా నాడీ వ్యవస్థ, నాడీ కణము. నాడీ అనగా నాడీ కణం, మనం నరాలు అంటాం వాడుక భాషలో. శోధన అనగా శుద్ధి చేయడం, ఇవి డైరెక్ట్ బిట్టు. నాడీ శోధనలో నాడీ అనగా నాడీ కణం లేదా నాడీ వ్యవస్థ, శోధన అనగా శుద్ధి చేయడం, శుభ్రపరచడం. ఇంపార్టెంట్. శోధన చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, నేను ఇంపార్టెంట్ స్టార్ అని చెప్పుకున్నవి చాలు, అవి చదివితే చాలు. దానితో పాటు నా ఆలోచన విధానాన్ని మీరు పట్టుకోగలిగితే, నా ఆలోచన అంటే నా సొంత ఆలోచనని కాదు, పేపర్ సెట్టర్ ఎలా ఆలోచిస్తాడు అనేది నా ద్వారా మీరు నేర్చుకోగలిగి తక్కువ బిట్లతో కూడా మనం జాబులు సంపాదించవచ్చు. ఎస్, ఆలోచన విధానాన్ని పట్టుకోండి. శోధన అనగా శుభ్రపరచడం, దానితో పాటు తక్కువ బిట్లు మీరు నేర్చుకున్నా సరే చాలు. శుభ్రపరచడం, శుద్ధి చేయడం అని అర్థం. నాడీ శోధన ప్రాణాయామ ఎలా జరుగుతుంది? నాడీ శోధన ప్రాణాయామ అంటే ఈ 2 ముక్కు రంధ్రాలను నాసికా రంధ్రాలు అంటాం. కుడి పక్క ఉన్న రంధ్రాన్ని కుడి నాసికా రంధ్రం అని, ఎడమ పక్క ఉన్న రంధ్రాన్ని ఎడమ నాసికా రంధ్రం అని అన్నాం. నాడీ శోధన ప్రాణాయామాలో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని కుడి నాసికా రంధ్రాన్ని పీల్చి ఎడమ నాసికా రంధ్రాన్ని విడిచిపెట్టాలి. అంటే ఒక నాసికా రంధ్రం ద్వారా పీల్చుకోవాలి, ఇంకొక నాసికా రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి. సేమ్ మళ్ళీ ఎడమ నాసికా రంధ్రం ద్వారా పీల్చుకోవాలి, కుడి నాసికా రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి. అందుకే దీన్ని ఏమన్నామంటే అనులోమ విలోమ ప్రాణాయామ లేదా ప్రత్యామ్నాయ ప్రాణాయామ. ఈ పదం ఇంపార్టెంట్. ప్రత్యామ్నాయ ప్రాణాయామ.
ప్రత్యామ్నాయము అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి. దీని ద్వారా తీసుకుంటున్నాము, దీని ద్వారా విడిచిపెడుతున్నాము, మళ్ళీ దీని ద్వారా తీసుకుంటున్నాము, మళ్ళీ దీని ద్వారా విడిచిపెడుతున్నాము. దీన్ని ఆల్టర్నేటివ్ అన్నాం. కానీ ఆల్టర్నేటివ్ అనే పదం మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఉపయోగించాలి. దానికి అసలైన తెలుగు పదం ఏది అంటే ప్రత్యామ్నాయము అనే పదం వాడాలి. కాబట్టి ప్రత్యామ్నాయ శ్వాస విధానము ఏ ప్రాణాయామాలో జరుగుతుంది? నాడీ శోధన ప్రాణాయామ. ఈ బిట్టు రాకపోతే నన్ను అడగండి. ఆల్రెడీ అడిగాడు. అనులోమ విలోమ ప్రాణాయామని దేనిని అంటాము? నాడీ శోధన ప్రాణాయామ. నాడీ శోధన ప్రాణాయామకి ఉన్న పేర్లేంటి? అనులోమ విలోమ ప్రాణాయామ. ఇక్కడ ఉంది చూడండి, అనులోమ విలోమ ప్రాణాయామ. ఇంకొక పేరేంటి? ప్రత్యామ్నాయ శ్వాస విధానం. ఎందుకు ప్రత్యామ్నాయం వచ్చిందో మీకు తెలుసు. అనులోమము విలోమము అంటే ఏంటి? అనులోమము అంటే పెంచడం, అంటే తీసుకోవడం. విలోమము అంటే విడిచిపెట్టడం. అనులోమ విలోమ అనేది ఒకదానికి ఒకటి వ్యతిరేక పదాలు. కాబట్టి తెలుగు మీద ఎప్పుడైతే మీకు పట్టుంటుందో సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే సబ్జెక్ట్ రాక మనము ఫెయిల్ అవ్వము. పదాలు అర్థం కాక ఏ విధానంలో అడుగుతున్నాడు, ఏ కోణంలో అడుగుతున్నాడు అనేది తెలియకే మనం ఎక్కువ శాతం ఫెయిల్ అవుతాం. కాబట్టి ఇక్కడ టెస్ట్ అంతా కూడా సబ్జెక్ట్ మీద కన్నా అడిగే విధానం మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సబ్జెక్టుతో పాటు అడిగే విధానం కూడా మనకు తెలియాలి, ఏ కోణంలో అడుగుతున్నాడు అనేది మనకు తెలియాలి. ఎస్, నాడీ శోధన ప్రాణాయామ అనగా అనులోమ విలోమ ప్రాణాయామ. ఇంకొక పేరు ప్రత్యామ్నాయ శ్వాస ప్రాణాయామ. ఇది నాడీ శోధన తాలూకు అర్థాలు తెలుసుకున్నాం. యోగా ప్రకారం నాడీ కణములో 3 పొరలుంటాయి. లోపలి పొరను శిరస అని, మధ్య పొరను ధమనిక అని, బయట పొరను నాడీ అని అన్నాం. ఏమండి? లోపలి పొర శిరస, మధ్య పొర ధమని, బయట పొరను నాడీ అన్నాము. ఇది ఏంటంటే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే బుక్లో ఉన్నటువంటి సమాచారం. ఎందుకు ఆ బుక్కి మనం ప్రధానమైన పాత్ర ఇవ్వాలి, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అనేక అంశాలు ఒకే దగ్గర పెట్టబడినటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకం ప్రతి పేపర్ సెటర్ దగ్గర ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్న పుస్తకము మరియు అథెంటికేటెడ్ అంటే కొంచెం మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకం కాబట్టి పేపర్ సెటర్ దాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి దానిలో ఉన్న విషయాన్ని కంపల్సరీగా మనం నేర్చుకొని దాని తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మన శక్తి మేరకు మనం సంపాదించుకోవాలి. మొట్టమొదటి మనం కంప్లీట్ చేయాల్సింది, కవర్ చేయాల్సింది ఏ బుక్ అంటే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్, ఇంగ్లీష్ బుక్. దాన్ని తెలుగులో చక్కగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కూడా మంచి తెలుగు పదాలను పట్టుకోగలగాలి. ఇక్కడ ప్రాంతీయ తత్వం అనేది కనిపించకూడదు. మన సొంత పదాలను, మన వాడుక భాషలో ఉన్న పదాలు కాకుండా నాణ్యమైన పదాలను ఎంచుకోగలగాలి. ఎస్, క్వశ్చన్ పేపర్లో ఎటువంటి పదాలు వస్తాయో ఆ పదాలనే నేను పరిచయం చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ అవుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎస్, ముందు మీకు తెలుస్తుంది పదాల యొక్క శక్తి ఎంత గొప్పదో అనేది మీకు ముందు తెలుస్తుంది. ఎస్, కాబట్టి నాడీ కణం యొక్క పొరలను మనం తెలుసుకున్నాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. యోగా పరంగా మాత్రమే ఇది నేర్చుకోండి. ఒరిజినల్గా నాడీ కణం యొక్క భాగాన్ని మనం అనాటమీలో నేర్చుకుంటాం, అది ఒరిజినల్. ఎస్, ఇప్పుడు చూడండి, ఈ ప్రాణాయామ ఏ ప్రాణాయామ? నాడీ శోధన ప్రాణాయామ. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఈ ప్రాణాయామ కుడి నాసికారంధ్రము ద్వారా, నాసికము అంటే ముక్కు, కుడి నాసికారంధ్రము ద్వారా గాలి పీల్చుకొని ఎడమ నాసికారంధ్రము ద్వారా గాలి విడిచిపెడతాం. మళ్ళీ ఎడమ నాసికారంధ్రం ద్వారా పీల్చుకొని కుడి నాసికారంధ్రము ద్వారా విడిచిపెడతాం. దీనినే అనులోమ విలోమ ప్రాణాయామ లేదా ప్రత్యామ్నాయ ప్రాణాయామ అని అన్నాం. మరియు ఇంపార్టెంట్ బిట్ చూడండి, నాడీ శోధన చేయడము ద్వారా మనస్సు, శరీరము, ఆత్మ శుద్ధి చేయబడతాయి. 3 కూడా, మనస్సు, శరీరము, ఆత్మ 3 కూడా శుద్ధి చేయబడతాయి నాడీ శోధన ప్రాణాయామాలో. ఎస్, ఇది ఇంపార్టెంట్ చూడండి, ప్రాక్టికల్గా అడుగుతాడు. నాడీ కణాలకు విఘాతము కలిగినప్పుడు ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ నెర్వ్ సెల్ లీడ్స్ టు పెరాలసిస్. నాడీ కణానికి విఘాతము, చూసారా? విఘాతం అనే పదం ఎంత గొప్ప పదము. ఇంగ్లీష్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే నాడీ కణాలకు ఆటంకం కలిగినప్పుడు, సరైన ఆక్సిజన్ అందనప్పుడు, సరైన రక్తము అందనప్పుడు ఏం జరుగుతుందంటే పక్షవాతము కలుగుతుంది. అటువంటి నాడీ కణాలు
చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏ ప్రాణాయామ చేయాలి అంటే నాడీ శోధన ప్రాణాయామ చేయాలి. అందులో భాగంగానే నాడీ కణాలకు విఘాతము కలిగితే ఏ వ్యాధికి గురవుతాము అంటే ఏ వ్యాధి సంభవిస్తుంది అంటే పక్షవాతము సంభవిస్తుంది, ఇన్ ఇంగ్లీష్ పెరాలసిస్. చూడండి బిట్టులో ఎంత నాణ్యమైన పదాలు మనం పెట్టడం జరిగిందో. నాడీ కణాలకు విఘాతము కలిగినప్పుడు కలిగే వ్యాధి పక్షవాతం. ఎస్, నాడీ శోధన ప్రాణాయామాలో ప్రత్యామ్నాయ శ్వాస విధానం జరుగుతుంది. ప్రత్యామ్నాయము ఆల్టర్నేటివ్ అంటే ఒకదానితో తీసుకుంటాము ఇంకొక దానితో విడిచిపెడతాము, అందుకే ప్రత్యామ్నాయము అనే పదం పెట్టడం జరిగింది. ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ సిస్టమ్ ఇది నాడీ శోధనకు సంబంధించి. అలానే నాడీ శోధన ప్రాణాయామ శరీరములో సమతుల్యతను కలిగిస్తుంది. బ్యాలెన్స్ని కలిగిస్తుంది, సమతుల్యతను కలిగిస్తుంది. కొన్ని బిట్లను క్లాసులోనే చెప్పడం జరుగుతుంది, మెటీరియల్లో కలపం. రన్నింగ్ నోట్సే గొప్పది, మెటీరియల్ ఎప్పుడూ గొప్పది కాదు. టీచర్ యొక్క టీచింగ్ గొప్పది, విద్యార్థి యొక్క రన్నింగ్ నోట్స్ గొప్పది. అంతేగాని 10,000 బిట్లతో కూడుకున్న ఒక బుక్ గొప్పదా అంటే గొప్పది కాదు. ఇది మీరు గమనించాలి. ఎంతసేపు కూడా మెటీరియల్ వెంబడి పరిగెట్టడం మానేయండి. ఒక మంచి ఉపాధ్యాయుడిని ఎంచుకోండి, మీ స్వహస్తాలతో రాసుకున్నటువంటి ఒక మంచి రన్నింగ్ నోట్స్ని నమ్ముకోండి. ఈ రెండే మీరు విజయవంతం అవ్వడానికి 100కి 100 పాళ్ళు కూడా సహాయం చేస్తాయి, ఇంకేదీ కాదు. మెటీరియల్ వెంబడి పరిగెట్టడం మానేయండి ముందు. ఎస్, టీచింగ్ గొప్పది, రన్నింగ్ నోట్స్ గొప్పది. నా సైడ్ నుంచి టీచింగ్ గొప్పది, అంటే ఉపాధ్యాయుడి సైడ్ నుంచి. నీ సైడ్ నుంచి కూడా రన్నింగ్ నోట్స్ గొప్పది. ఎస్, సూర్యభేదన ప్రాణాయామ రెండో ప్రాణాయామ దగ్గర ఉన్నాం మనము. సూర్య పేరులోనే ఉంది. సూర్య అనగా సూర్యుడు, ఇది డైరెక్ట్ బిట్టు. భేదన అనగా విభజించు, భేదించు, రంధ్రము ద్వారా, పాసింగ్ త్రూ, ఇంపార్టెంట్ అండి. ఎస్, భేదన అంటే ఇది డైరెక్ట్ బిట్ అనమాట. పదము యొక్క అర్థాన్ని అడగడము డైరెక్ట్ బిట్టు, విధానాన్ని అడగడము ఇండైరెక్ట్ బిట్టు, ఇంకా తెలుగులో కొన్ని పదాలను మార్చి అడగడము పరిణితి, కాన్సెప్ట్. చూద్దాం. సూర్యభేదన ప్రాణాయామ. సూర్య అనగా సూర్యుడు, సర్వజీవరాశులకు శక్తిని అందించే మూలకం సూర్యరశ్మి, సూర్యుడు, సూర్యకిరణాలు. ఎస్, ఇది సాధారణమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం మనకు తెలియాలి. సూర్యుడి లేకపోతే మొక్కలు బ్రతకవు, మొక్కలు బ్రతకకపోతే జీవరాశులు బ్రతకవు, మొక్కలు జీవరాశులు లేకపోతే ఈ విశ్వం అంతా కూడా ఎలా ఉంటుందంటే నిర్జీవంగా ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద, ఈ విశ్వం మీద జీవరాశి బ్రతకడానికి గల ప్రధానమైన కారణం ఏది? సూర్యుడు. సర్వజీవరాశులకు శక్తిని అందించే మూలకం ఏది? సూర్యరశ్మి, సూర్యుడు. ఇది జనరల్ టాపిక్. ఈ బిట్ అడగడానికి అవకాశం లేదా? ఉంది. అది మనకు తెలిస్తేనే సూర్యుడికి శక్తికి ఉన్న సంబంధం మనకు తెలుస్తుంది. ఎస్, సూర్యుడు అనగా సూర్యుడు సర్వజీవరాశులకు రాసుకోవాలి. సర్వజీవరాశులకు శక్తిని అందించే కారకుడు, శక్తిని అందించే కారకుడు. ఎంత గొప్పదో చూడండి, సబ్జెక్ట్ ఎంత గొప్పదో చూడండి, ఎంత అందంగా చెప్పుకోవచ్చో మీరు గమనించాలి. భేదన అనగా విభజించడం, భేదించడం. భేదన అనగా విభజించడం, భేదించడం. భేదన అనగా రంధ్రము మరియు ద్వార అని అర్థం. ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామ ఎలా జరుగుతుందో చూడండి. ఆల్రెడీ నాడీ శోధన ప్రాణాయామ చదువుకున్నాం కదా, అందులో ఒక భాగమే సూర్యభేదన. సూర్యభేదన అనగా కుడి నాసికా రంధ్రము ద్వారా గాలి పీల్చుకోవడం. మళ్ళీ దేని ద్వారైనా విడిచిపెట్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నాస్ట్రిల్, యూసేజ్ ఆఫ్ నాస్ట్రిల్. ఏ నాసికారంధ్రాన్నైనా నువ్వు ఉపయోగించుకో, కానీ తీసుకోవడం మాత్రం కుడి నాసికారంధ్రం ద్వారా తీసుకుంటే ఆ ప్రాణాయామం ఏమన్నామంటే సూర్యభేదన ప్రాణాయామ అన్నాం. కుడి నాసికారంధ్రము ద్వారా శ్వాస చేయు ప్రాణాయామ సూర్యభేదన ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ, ఇంకా రిమైనింగ్ ప్రాణాయామాలు ఆప్షన్స్గా అడుగుతాడు. అప్పుడు కుడి నాసికారంధ్రం ద్వారా ప్రాణ శ్వాసను తీసుకోవడాన్ని ఏ ప్రాణాయామ అంటారంటే సూర్యభేదన ప్రాణాయామ. ఎంత అందంగా బిట్టు, ఎంత సింపుల్గా ఉందో చూడండి మీరు. చూడండి, ఇదే ఆప్షన్. 2 డబల్ స్టార్స్ పెట్టుకోండి. కుడి నాసికారంధ్రం ద్వారా తీసుకోవడం ద్వారా ఉత్తేజము చెందే నాడిని ఏమన్నామంటే పింగళ నాడి. ఈ కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడాన్ని పింగళ నాడి ఉత్తేజం చెందుతుంది.
చాలా మెటీరియల్లో చాలామంది టీచింగ్ చేసేటప్పుడు యాక్టివేట్ అవుతుంది అని సింపుల్గా చెప్పేస్తాం. కానీ క్వశ్చన్ పేపర్లో నీకు నచ్చిన కాడ తెలుగు పదం పెట్టేసి నీకు నచ్చిన కాడ ఇంగ్లీష్ పదం పెడతాడా? క్వశ్చన్లో ఉంటే మొత్తం తెలుగు పదం ఉంటుంది లేదా మొత్తం ఇంగ్లీష్ పదం ఉంటుంది. కాబట్టి మనము సరైన తెలుగు పదం ఏది వాడాలి అనేది మనకు తెలియాలి. ఒక టీచర్గా మనకు తెలిస్తే విద్యార్థి అలర్ట్ అవుతాడు. ఎస్, కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఉత్తేజము చెందే నాడి ఏది? పింగళ నాడి. ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటే ఎడనాడి. యోగా ప్రకారం 3 నాడులు: సుషుమ్న నాడి, పింగళ నాడి, ఎడనాడి. సుషుమ్న నాడి కోసం తర్వాత మాట్లాడదాం. కుడి నాసికారంధ్రము ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఉత్తేజము చెందే నాడి పింగళ నాడి. చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతారు. మనం తీసుకునేది అథెంటికేటెడ్, నో డౌట్. కుడి పింగళ నాడి, ఇంకేమి మీరు ఆలోచించొద్దు. ఎడమ నాసికారంధ్రము ద్వారా ఎడనాడి. ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఉత్తేజము చెందినటువంటి నాడి ఏది? ఎడనాడి. కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం వలన ఉత్తేజము చెందే నాడి ఏది? పింగళ నాడి. ఇది ఇక్కడ సూర్యభేదన ప్రాణాయామంలో ఏ శ్వాసను ఉపయోగిస్తున్నాము? ఏ నాసికారంధ్రాన్ని శ్వాసకు ఉపయోగిస్తున్నాము? కుడి నాసికారంధ్రాన్ని. ఎస్, ఈ ప్రాణాయామ చేయడం వల్ల జీవక్రియలు మెరుగవుతున్నాయి. మెటబాలిజం అంటాం. మెటబాలిజం డెవలప్ అవుతుంది. మెటబాలిజం చెప్తానండి నేను ఇక్కడ. మంచి అద్భుతమైన పదం చెప్తాం. మెటబాలిజం. శరీరం అంతా కూడా ఉత్తేజం చెందుతుంది. దేని ద్వారా? కుడి నాసికారంధ్రం ద్వారా నువ్వు శ్వాస తీసుకోవడం వల్ల శరీరం అంతా ఉత్తేజం చెందుతుంది, అంటే జీవక్రియలు మెరుగుపడతాయి. ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటే శరీరము శాంతి చెందుతుంది. ఎడమ నాసికారంధ్రము దేనిని సూచిస్తుంది? చంద్రుణ్ణి. కుడి నాసికారంధ్రం దేన్ని సూచిస్తుంది? సూర్యుణ్ణి. ఎస్, ఈ ప్రాణాయామ శరీరంలో వేడి కలిగిస్తుంది. ఏ ప్రాణాయామ? సూర్యభేదన ప్రాణాయామ. సూర్యభేదన పేరులోనే సూర్యుడు ఉంది. సూర్యుడు అంటే వేడి, కాబట్టి సూర్యభేదన అంటే శరీరంలో వేడిని కలిగిస్తుంది. శరీరంలో వేడి ఎప్పుడు పెరుగుతుందో శరీరంలో ఉండే ప్రతి కణము కూడా మనం అబ్జర్వ్ చేయాలి. వేడి ఉంటే ప్రతి కణము కూడా వేగముగా పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, చనిపోయిన శరీరము చల్లగా ఉంటుంది. నువ్వు బ్రతికి ఉన్నావు అని తెలియజేసే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? నీ శరీరము వేడిగా ఉండడం. వేడిలోనే జీవం ఉంది. కాబట్టి వేడి అనగా జీవము, జీవము అనగా సూర్యభేదన నుంచి ఈ జీవక్రియలు వేగవంతమవుతున్నాయి. కాబట్టి చాలా లింకప్ చాలా ఈజీగా ఉంది. కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం, శరీరానికి వేడి చేరడం ద్వారా జీవక్రియలు వేగవంతం అవ్వడం, ఇదంతా కూడా సూర్యభేదన ప్రాణాయామకు సంబంధించిన అంశాలు. బిట్టు ఎలాగైనా ఇచ్చుకొని నువ్వు 100% రీచ్ అవుతావు. కాబట్టి వేడిని కలిగించే ప్రాణాయామ ఏదండి? సూర్యభేదన ప్రాణాయామ. ఎస్, సూర్యభేదన ప్రాణాయామం వలన మెదడులో ఏ భాగం ఉత్తేజం చెందుతుందంటే, నువ్వు కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకున్నప్పటికీ మెదడులో ఎడమ భాగం ఉత్తేజం చెందుతుంది. మనం చదువుకుంటాం, మెదడుని 2 భాగాలుగా విభజిస్తాము. ఏదండి? మెదడును 2 భాగాలుగా విభజిస్తాం, లెఫ్ట్ రైట్. ఎడమ అర్ధ భాగము శరీరంలో ఉండే కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. కుడి అర్ధ భాగము శరీరంలో ఉండే ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది అని మనం చదువుకుంటాం అనాటమీ చెప్పుకునేటప్పుడు. కాబట్టి నువ్వు కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల మెదడులో ఎడమ భాగం ఉత్తేజం చెందుతుంది. అక్కడ ఒక్క దగ్గర రివర్స్ ఆలోచిస్తే సరిపోతుంది. మెదడు భాగం అది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఒక్కసారి దాన్ని టచ్ చేయడం వల్ల అవతల అనాటమీలోను ఇవతల ఈ కాన్సెప్ట్లోను 2 విధాలుగా మనం యాక్టివేట్ అవుతాం. దానితో పాటు బిట్టు మరీ డీప్గా అడిగితే అక్కడ ఉంది బిట్టు చాలా సాధారణము, మధ్యస్థము, చాలా లోతుగా అడగడము. ఇది చాలా లోతుగా అడిగే బిట్టు, దాన్ని కూడా మనం టచ్ చేయగలిగాం. ఎస్, ఇది ఉజ్జయి ప్రాణాయామ. ఉజ్జయి ప్రాణాయామ అనగానే ముందు మనం పదాన్ని వివరించుకుంటాం. ఉజ్జ అనగా పైకి,
ఉన్నతమైన అని అర్థము. ఉజ్జయి ప్రాణాయామ. జయ అనగా విజయం, గెలుపు పొందడం, వీరుడు అని అర్థం. అడుగుతాడు ఉజ్జయిలోగా ఉజ్జనగా పైకి లేదా ఉన్నతమైన అని అర్థం. ఉత్కృష్టము, ఉన్నతము పేరులోనే ఉంది. జయము అంటే ఈజీ, విజయము, గెలుపు, వీరుడు. ఉజ్జయి ప్రాణాయామ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. ఉజ్జయి ప్రాణాయామ అంటే ఇక్కడ అంగిలి అంటాం, దీనిని ఎపిగ్లాటిస్ అన్నాం. తెలుగులో ఇంకొక పదము ఉపజిహ్విక. ఉపజిహ్వ ఎపిగ్లాటిస్, కంఠబిలము అని కూడా అంటాం. తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయి. దీనికి ఉజ్జయికి ఉన్నటువంటి సంబంధం ఏంటో చూద్దాం. ఈ కంఠబిలాన్ని బాగా సంకోచింప చేయాలి అంటే ఏంటి? కాంట్రాక్ట్ చేయాలి అంటే ఏంటి? అంటే వెడల్పుగా ఉన్న కంఠాన్ని కొంచెం వెడల్పు తగ్గించాలి, బంధించాలన్నమాట. ఇలా చేసి అని శబ్దము చేస్తూ పూరకం చేయడం అంటే శ్వాస తీసుకోవడాన్ని ఉజ్జయి ప్రాణాయామ అన్నాం. మరొకసారి ఉజ్జయి ప్రాణాయామ మీరు అబ్జర్వ్ చేయండి అని అంటాం. మనకి పెద్దగా ప్రాక్టీస్ లేదు కాబట్టి ఉజ్జయి ప్రాణాయామం ఎందుకు నేను చేసి చూపించాను అంటే, చిన్న గురక, పెద్ద గురక కాదు, చిన్న గురకతో కూడుకున్నటువంటి చాలా ఇండైరెక్ట్ బిట్, చిన్న గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామ అయిపోయింది. 199 మంది ఫెయిల్ అవుతారు. చదవం మనం ఇది. ఎందుకు? ఇది ప్రాక్టికల్గా అడిగే క్వశ్చన్. ప్రాక్టికల్గా పేపర్ సెటర్ ఎందుకు అడుగుతాడు? ఉజ్జయి ప్రాణాయామం అంటే నువ్వు 100 బిట్లు చదవచ్చు, కానీ ఉజ్జయి ప్రాణాయామం నువ్వు చెయ్యాలి. నీకు చేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే చేయగలిగే బిట్ ఒకటి అడుగుతాడు డెఫినెట్గా. కాబట్టి ఇది ఏ మెటీరియల్లోనూ ఉండదు. చిన్న గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామను ఉజ్జయి ప్రాణాయామ అంటారని ఐఎమ్ ఛాలెంజింగ్. ఏ మెటీరియల్లోనూ ఉండదు. ఇప్పుడు మన మెటీరియల్ చూశాక, మన వీడియో చూశాక కలిపితే కలపచ్చు. ఇండైరెక్ట్ బిట్, ప్రాక్టికల్ బిట్ అనే ఫార్మేషన్లోనే మనం అత్యంత ముందస్తుగా ఉన్నాం. మనం అత్యంత అడ్వాన్స్డ్గా ఉన్నాం, అత్యంత ప్రావీణ్యత కలిగి ఉన్నాం. మీరు అబ్జర్వ్, పేపర్స్ బిట్ ఎలా ఫార్మేషన్ అవుతుందో, ఎలా చెయ్యొచ్చో నేను చెప్తున్నప్పుడే మీకు సింక్ అవ్వాలి. అది ఎస్ కరెక్ట్, వరుణ్ చెప్తున్నది కరెక్ట్ అని మీకు అనిపించగలగాలి. అప్పుడే మీకు పరిణితి ఉన్నట్టు. కాబట్టి ఉజ్జయి ప్రాణాయామ అంటే ఏంటండి? ఎపిగ్లాటిస్, ఉపజిహ్వికను సంకోచించి గాలిని తీసుకోవడం ద్వారా జరిగే ఒక రకమైన శబ్దంతో కూడుకున్నట్టు ప్రాణాయామానే ఉజ్జయి ప్రాణాయామ అన్నాము. ఇది ఇంపార్టెంట్. చిన్నపాటి గురక, స్నోరింగ్ అన్నాం దీన్నే. స్నోరింగ్, SNORING, స్నోరింగ్ అంటే తెలుగులో గురక అని అర్థం. ఒకటో బిట్ అయ్యింది. రెండో బిట్, ఉజ్జయి ప్రాణాయామాన్ని ఏమన్నామంటే సముద్రపు అలల వలె శ్వాస చేయు శ్వాస. సముద్రపు అలల వలె ఉజ్జయి ప్రాణాయామ సముద్రపు ఘోష వలె సముద్రపు ఘోష అంటే ఏంటి అంటే, ఉజ్జయి ప్రాణాయామ తీసుకునేటప్పుడు ఒక శబ్దం వస్తుంది, విడిచిపెట్టేటప్పుడు తీసుకుంటాం కదా, చూడండి. సముద్రపు అలలు ఎలా అయితే ఘోష చేస్తాయో అటువంటి శబ్దాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాణాయామ ఏదంటే ఉజ్జయి ప్రాణాయామ. నిజానికి ఈ ఉజ్జయి ప్రాణాయామ తీసుకునేటప్పుడు శబ్దం చేస్తాం, విడిచిపెట్టేటప్పుడు కూడా శబ్దం చేస్తాం. కొన్నిసార్లు నోరు తెరవకూడదని చెప్తారు, కొన్నిసార్లు నోరు తెరవచ్చు. ఆ తెరిచినప్పుడు హాహా అనే శబ్దమే సముద్రపు అలల వలె ఘోష చేస్తున్నది అని మనం చెప్తాం. కాబట్టి ఉజ్జయి ప్రాణాయామకు సంబంధించి అత్యంత ఇండైరెక్ట్గా ఉండే బిట్స్ ఏంటంటే, చిన్న గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామ ఏదంటే ఉజ్జయి ప్రాణాయామ. సముద్రపు అలల వలె ఘోష చేయు, మూడో పాయింట్ చూడండి. సముద్రపు అలల వలె ఘోష చేయు శ్వాస
ఉజ్జయి ప్రాణాయామం ఇది కూడా ఎక్కడా లేదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎలా ఒక మెటీరియల్లో మిస్ అవుతాయో నాకు అర్థం కాదు. నువ్వు తరువాత చాలా లోతుగా వెళ్ళకపో, ముందు ప్రధానమైన అంశాలు చెప్పకపోతే మాత్రం ఇట్స్ 100% ఫెయిల్యూర్. చాలా తప్పు అది. సముద్రపు అలల వలె అనేది చాలా ఫేమస్ బిట్. దానినే నువ్వు వదిలేస్తే పేపర్ సెట్టర్కి మనం ఈజీగా దొరికేస్తాం. చిన్న గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామం. ఇది అందరూ చెప్తారులే. ఉజ్జ అంటే ఉన్నతమైనది పైకి అని, జయ అంటే విజయము మరియు గెలుపు లేదా వీరుడు అని అర్థమని ఇది అందరూ చెప్తారు. కానీ గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామ అని లేదా సముద్రపు అలల వలె శ్వాస చేయు ప్రాణాయామ అని ఎవరూ చెప్పరు. అర్థమవుతుందండి? ఎస్, ఇది ఉజ్జయి ప్రాణాయామ. ఇంకొక బిట్ ఏంటంటే వీరుడు వలె శ్వాస ఉండు ప్రాణాయామ. వీరుడు వలె ఎందుకు? ఈ ప్రాణాయామాలో అని శబ్దము చేస్తూ ఛాతిని మనం పొంగిస్తాం. ఛాతిని ఎప్పుడు పొంగిస్తాము? ఏదైనా ఒక యుద్ధములో కానీ ఆటలో కానీ గెలిచేవాడు ఛాతిని విరుచుకుంటూ నడుస్తాడు. రొమ్ము విరుచుకుంటూ నడుస్తాడు. అంటే ఛాతి చాలా విస్తరించబడి ఉంటుంది వీరుడు యొక్క ఛాతి. అందుకే ఉజ్జయి ప్రాణాయామాలో కూడా ఛాతి నిండా గాలిని మనం తీసుకుంటున్నాం కాబట్టి వీరుడు వలె అక్కడ ఛాతి కనిపిస్తుంది కాబట్టి ఉజ్జయి ప్రాణాయామని వీరుడి శ్వాసతో పోల్చాం. కాబట్టి అద్భుతమైన బిట్లు చూడండి. ప్రాణాయామ చిన్న గురకతో కూడుకున్నటువంటి ప్రాణాయామ, వీరుడు వలె శ్వాస ఉండు ప్రాణాయామ, సముద్రపు అలల వలె ఘోష ఉండు ప్రాణాయామ ఏది అంటే ఉజ్జయి ప్రాణాయామ. ఎలా చేసుకున్నామో చెప్పుకున్నాము ఉజ్జయి ప్రాణాయామ. దానికి ఉండే ప్రాక్టికల్ బిట్స్ ఏంటో చెప్పుకున్నాము. ఇంకొక అద్భుతమైన బిట్ ఏంటంటే ఉపజీవిక సంకోచించబడుతూ చేయు ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. ఎపిగ్లాటిస్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఎపిగ్లాటిస్ చాలా టైట్ చేస్తామన్నమాట. ఎలా టైట్ చేస్తామంటే మనము కొబ్బరి బోండాం నుంచి స్ట్రా పట్టి పీల్చుతాం కదా. స్ట్రా పెట్టి పీల్చినప్పుడు ఈ కంఠంలో ఉండే కండరాలు, నోటిలో ఉండే కండరాలు చాలా దగ్గరికి చేస్తాం, అంటే సంకోచిస్తాం. పేపర్ సెట్టర్ వాడే పదం ఏంటి? సంకోచించడం. ఆ పదం నీకు తెలియాలి. కాబట్టి అంగిలి సంకోచించబడి చిన్నపాటి శబ్దము చేస్తూ తీసుకునే ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. అద్భుతమైన బిట్టు. నువ్వు ఎలా ఇచ్చుకొని నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు చేయగలుగుతావు? ఈ పాఠం విన్నప్పుడు మాత్రమే. ఎస్, మీకు ఇప్పుడు నేను ముందు మాట ఇచ్చిన దాని ప్రకారము క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగే స్థితిలో ఉండాలి అనేది నేను రీచ్ అయ్యానా లేదా? కాబట్టి ఇలా ప్రతి అంశానికి మనం చెప్పుకోగలిగితే మనం పేపర్తో రేపు ఈజీగా గేమ్ ఆడుకోవచ్చు. ఎగ్జామ్లో ఆస్వాదిస్తూ పేపర్ రాయొచ్చు. నువ్వు చాలా పరిమితంగా పదాలు నేర్చుకొని వెళ్తే వాడు పదం మార్చిస్తే నువ్వు ఎంత కష్టపడి పాపం డే అండ్ నైట్ చదివినా సరే మనము చదివే పదాల రూపంలోనే ఎప్పుడూ క్వశ్చన్ రాదు. అనేక పదాలను ఏ పదమైనా వాడచ్చు. కాబట్టి నువ్వు అనేక పదాలు నేర్చుకొని వెళ్ళు. అలా అని పిచ్చి పదాలు కాదు, ఎగ్జాక్ట్ నాణ్యమైన పదాలను మనం తెలుసుకోగలగాలి. అది నేను మీకు అందిస్తా 100%. నా పాఠాలు వింటేనే మీకు తెలుస్తుంది మీ జడ్జిమెంట్ ప్రకారం. నేను చెప్పడం కాదు, దాన్ని నిరూపించుకోగలగాలి. ఎస్, గాలి పీల్చుకున్నప్పుడు అంగిలి మూతపడుతుంది, అంగిలి సంకోచించబడుతుంది, ఉపజీవిక సంకోచించబడుతుంది. చూడండి, అంటే కొన్ని బిట్లు నేను మెటీరియల్లో చేర్చలేదు. రన్నింగ్ నోట్స్ ద్వారానే నువ్వు ఆ బిట్లను పొందగలగాలి. ఎస్, కాబట్టి ఛాతి నిండా శ్వాస తీసుకోవడం వల్ల ఛాతి పైకి లేచి వీరుని ఛాతి వలె ప్రతిబింబిస్తుంది. అయ్య బాబోయ్, ఎక్కడా లేదు. మనము అద్భుతంగా తయారు చేసుకున్న వాక్య నిర్మాణం ఇది. తెలుగులో పట్టుండాలి, పేపర్ సెట్టర్ థింకింగ్ సిస్టమ్ తెలియాలి. మనం అందంగా ఒక మెటీరియల్ని తయారు చేసుకోవాలి. ఎస్, ఛాతి నిండా శ్వాస తీసుకోవడం వలన ఆ శ్వాస ఎలా కనిపిస్తుంది? ఆ ఛాతి ఎలా కనిపిస్తుంది? వీరుడు ఛాతి వలె కనిపిస్తుంది. వీరుడు ఛాతి ఎలా ఉంటుంది? పొంగించి ఉంటుంది వీరుడు ఛాతి. కాబట్టి ఇంత ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నప్పుడు బిట్టు మిస్ అయ్యే అవకాశము లేదు. ఎస్, ఇది ఉజ్జయి ప్రాణాయామకు సంబంధించి. ఇవ్వండి, ఉజ్జయి ప్రాణాయామాలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఉజ్జయి ప్రాణాయామాలో కఫం తొలగించబడుతుంది. ఎందుకు? చాలా టైట్ చేస్తున్నావు కాబట్టి కఫంలో ఉండే విషయం అంతా కూడా బయటికి వస్తుంది. కఫము తొలగించబడుతుంది ఉజ్జయి ప్రాణాయామాలో. కఫము తొలగించబడుతుంది. ఎస్,
ఇది ఉజ్జయి ప్రాణాయామకు సంబంధించి ఎలా చేస్తారో ప్రాక్టికల్ బిట్స్ ఏంటి అనేది. భ్రామరీ ప్రాణాయామ మొట్టమొదటి బిట్టు జూంకారం ఇలా రాయాలి. ఈ జూ కాదు, ఒత్తుజా రాయాలి. తేనెటీగ వలె జూంకారము చేయు ప్రాణాయామ. చూసారా, సముద్రపు అలల వలె చేయు ప్రాణాయామ ఎక్కడొచ్చింది? ఉజ్జయి ప్రాణాయామ. చాలా బిట్ ఈజీ అనమాట. ఇక్కడ బిట్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా అడగాలి అనుకుంటే మొట్టమొదటి లైన్ అడుగుతాడు. భ్రామరీ ప్రాణాయామాలో శ్వాస ఎలా ఉంటుంది? తేనెటీగ వలె జూంకారము. అప్పుడప్పుడు నల్ల తేనెటీగ మన చెవు దగ్గరికి వచ్చి జూంకారం చేస్తుంది, దాన్ని జూంకారము అన్నాం అని. అందుకే దాన్ని భ్రామరీ ప్రాణాయామ అన్నాము. భ్రామరీ ప్రాణాయామ అని దేనికన్నామండి? తేనెటీగ వలె జూంకారము చేస్తూ శబ్దము చేయు ప్రాణాయామాన్ని భ్రామరీ ప్రాణాయామ అన్నాము. భ్రామరి అంటే అర్థం ఏంటో చూద్దాము. భ్రామరి అంటే ఇవన్నీ కూడా సంస్కృత పదాలు, దానికి తెలుగులో పదాలను మనం అర్థం తెలుసుకుంటున్నాం. తేనెటీగ లేదా నల్ల తేనెటీగ లేదా తుమ్మెద అనే అర్థం కూడా వస్తుంది. భ్రామరి అంటే అర్థం ఇది ఆల్రెడీ బిట్ అడిగాడు. భ్రామరి అనగా తుమ్మెద అని అర్థం, భ్రామరి అనగా నల్ల తేనెటీగ అని అర్థం. ఈ రెండు ఇస్తే ఏమి ఎంచుకోవాలంటే నల్ల తేనెటీగ ఎంచుకోవాలి, ఒరిజినల్ అర్థం. భ్రామరి అనగా సంస్కృతంలో నల్ల తేనెటీగ అని అర్థం. అలా అడగడు, నల్ల తేనెటీగ అని మ్యాక్సిమం అడుగుతాడు, తేనెటీగ అని అడుగుతాడు. ఒకవేళ అది కాకపోతే నల్ల తేనెటీగ అని అడిగితే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇది భ్రామరి అంటే అర్థం. ఇది ఎలా చేస్తాము? భ్రామరీ ప్రాణాయామ అంటే షణ్ముఖీ ముద్ర. చిటికెన వేలిని పెదవులు దిగువన, తర్వాత ఉంగరపు వేలిని పెదవుల పైన, మిడిల్ ఫింగర్ని ముక్కు పైన, చూపుడు వేలని కళ్ళ దగ్గర, బొటన వేలని చెవుల దగ్గర మూసి శ్వాస తీసుకొని జూంకారం చేస్తూ శబ్దం చేయాలి. ఇలా అంటే తేనెటీగ ఎలా అయితే మన చెవు దగ్గర జూంకారం చేస్తుందో భ్రామరీ ప్రాణాయామ చేసినప్పుడు కూడా అటువంటి శబ్దాన్నే మనం చేస్తాము. ఇప్పుడు చేసే ఈ ముద్రను ఏమన్నామంటే షణ్ముఖ ముద్ర. షణ్ముఖ ముద్ర ఈ ముద్రని. కాబట్టి షణ్ముఖ ముద్ర ప్రధానముగా వేయు, షణ్ముఖ ముద్ర ప్రధానముగా ఆచరించు ప్రాణాయామ. ఇంకొక బిట్, భ్రామరీ ప్రాణాయామ. తేనెటీగ వలె జూంకారము చేయు ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ. కంపనాలు ఇలా చేయడం, చెవు మూసి ఇలా గొంతు ద్వారా ఈ ధ్వని చేయడం ద్వారా ముఖమంతా కూడా వైబ్రేషన్ అవుతుంది. నువ్వు చాలామంది వైబ్రేషన్ అనే పదం చెప్పేసి వదిలేస్తారు, దానికి తెలుగులో మరి అర్థం చెప్పరు. కానీ నీకు అర్థం కాదని పేపర్ సెట్టర్ వైబ్రేషన్ అనే బ్రాకెట్లో పెడతాడా? అక్కడ పెట్టడు. లేదా వైబ్రేషన్ అనే పదం వాడతాడా? వాడడు. కంపనాలు చెందడం. భ్రామరీ ప్రాణాయామ ఏం చేస్తారండి? కంపనాలు చెందుతుంది, ముఖమంతా కూడా కంపనాలు చెందుతాయి. ఈ కంపనాల వలన మనం ఏమంటే రిలాక్సేషన్ ఫీలింగ్ కలుగుతుంది. శబ్దము బయటికి విడిచిపెట్టడం వల్ల రిలాక్సేషన్ కలుగుతుంది. శాంతి ఉపశమనము. శాంతి ఉపశమనము. ఒత్తిడి చెందుతున్న సమస్త జనులారా మీరు నన్ను ఆచరించండి, మీకు నేను శాంతిని కలుగజేయుదును, ఉపశమనాన్ని కలుగజేయుదును అని ఎవరు చెప్తున్నారు? భ్రామరీ ప్రాణాయామ చెప్తుంది. కాబట్టి భ్రామరీ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం ఏమిటి? శాంతిని కలుగజేస్తుంది, ఉపశమనాన్ని కలుగజేస్తుంది, నిద్రను కలుగజేస్తుంది. ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం అనే వ్యాధిని తగ్గించే ప్రాణాయామ ఏది అంటే భ్రామరీ ప్రాణాయామ. శాంతిని కలుగజేస్తున్న ప్రాణాయామ ఏది అంటే భ్రామరీ ప్రాణాయామ. ఎస్,
నాడీ వ్యవస్థను ఉపశమనం చెందిస్తుంది. ఉపశమనము, శాంతి అనే ప్రధానమైన పదాలను మీరు పట్టుకోవాలి. దీన్నో ఇంగ్లీష్లో ఏమన్నామంటే రిలాక్సేషన్. అర్థమైందండి? భ్రామరీ ప్రాణాయామ ఎలా చేస్తారు? భ్రామరీ ప్రాణాయామ బిట్లేంటి? ప్రధానంగా అది ఉపశమనాన్ని కలిగజేస్తుంది, అలానే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చాలామంది క్వశ్చన్ మెటీరియల్లో బీపీని తగ్గిస్తుంది అంటాడు. పేపర్ సెట్టర్ ఎప్పటికీ బీపీ అనే పదం వాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. బీపీ అనే పదం వాడాడు సార్, ఇదిగోండి మీరు చెప్పారు అని నా దగ్గరికి తీసుకురండి, నాది తప్పు అయిందని నేను ఒప్పుకుంటాను. పేపర్ సెట్టర్ ఏ పదం వాడుతాడో నీకు ఐడియా లేకుండా పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడేసి నువ్వు ఆ పదాలనే విద్యార్థులకు అలవాటు చేయిస్తే రేపు క్వశ్చన్ పేపర్లో ఆ పదం కనిపించకపోతే బాధ్యత ఎవరిది? ఇది కనీస అవగాహన అండి. ఎంతసేపు మన మైండ్లో పేపర్ సెట్టరే ఉండాలి. ఆయన వాడుతున్న పదాలేంటి, ఆయన ఆలోచిస్తున్న విధానం ఏంటి, ఆయన వాడుతున్న పుస్తకాలేంటి, ఇంతవరకు ఎటువంటి బిట్స్ వచ్చాయి, ఇటువంటి విశ్లేషణ కదా ముందుండాలి. వేల కొలది బిట్లు తయారు చేసేయడం కాదు. ఆ బిట్లో కూడా మంచి పదాలు వాడుతావా అంటే వాడవు. మనకు నచ్చిన పదాలు, మనకు వచ్చిన పదాలు వాడుతాం. అలా కాదు, నాణ్యమైన పదాలు వాడాలనే కట్టుబాటు పెట్టుకోండి అందరూ కూడా. ఎస్, అధిక రక్తపోటు, అలానే షుగర్ను తగ్గిస్తుంది అంటాం. షుగర్ అంటే అర్థం ఏంటండి? తెలుగులో షుగర్ అని అడగడు, మధుమేహము అనే పదం నేర్చుకోవాలి. షుగర్ అని ఎవడాడు? మధుమేహము అనే పదం వాడుతాడు. కాబట్టి ఏ పదం వాడుతాడు అనేది చాలా పర్టికులర్గా ఉండాలి మనం. ఓకే, ఇక్కడ మధుమేహం అనేది నేను చెప్పట్లా, షుగర్ అనే దానికి అర్థం చెప్తున్నా, మధుమేహము అని. అలానే బీపీ అనే దానికి అర్థం ఏంటంటే రక్తపోటు అని మనం తెలుసుకోగలగాలి. అర్థం అవడం కోసం బీపీ అనే పదం వాడాలి. ఇది టీచింగ్లో ఉండే గొప్పతనము, అలానే మెటీరియల్ తయారీలో ఉండే గొప్పతనం. ఎస్, కాబట్టి భ్రామరీ ప్రాణాయామ కోసం మీకు తెలిసింది అని నేను అనుకుంటా. కాబట్టి ఇంకేమైనా బిట్ ఉందా అంటే ఎస్, చాలు. అద్భుతంగా బిట్స్ మనం కవర్ చేసుకుంటున్నాం. ఇది భ్రామరీ ప్రాణాయామ. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామ కోసం తెలుసుకుందాం. భస్త్రిక ప్రాణాయామ చూడండి, బిట్ స్టార్టింగ్ అద్భుతమైన బిట్ దొరికింది. అగ్నివలే లేదా జ్వాలవలే శబ్దము చేసే శ్వాస, ఫైర్ ఆఫ్ బ్రీతింగ్. భస్త్రికని ఏమన్నామో తెలుసా? ఫైర్ ఆఫ్ బ్రీతింగ్. ఎస్, భస్త్రిక అనగా అగ్నిశ్వాస. జ్వాల అన్న అగ్నియే. జ్వాల వలె శబ్దము చేయు శ్వాస భస్త్రిక. చాలా ఈజీగా ఉందో చూడండి. సముద్రము వలె ఘోష. చూసారా, అక్కడేమో ఘోష అనే పదం వాడాను, ఇక్కడేమో జ్వాల వలె శబ్దం అని వాడాను. నల్ల తేనెటీగనగానే జూంకారము అనే పదం వాడాను. ఇవి అచ్చమైన నాణ్యమైన తెలుగు పదాలు. రేపు ఇవే కనిపిస్తాయి. అంతేగా నీకు వచ్చిన ప్రాంతీయ భాష, మనకొచ్చిన వాడుక భాష వాడరు వాళ్ళు. ఇది నేను మాత్రమే క్రియేట్ చేసుకున్నటువంటి పదాలు, వెతికి సంపాదించిన పదాలు. అంటే వెతికితే దొరుకుతాయని కాదు, స్వతహాగా మనలో ఆ తెలుగు పట్ల పట్టు ఉండాలి. అర్థమవుతుందండి? ఎస్. కాబట్టి ఇప్పుడు భస్త్రిక కోసం తెలుసుకుందాం. భస్త్రిక అనగా అగ్నివలే శబ్దము చేయు శ్వాస, జ్వాల వలె శబ్దము చేయు శ్వాస. ఇటువంటి బిట్లు ఎక్కడ ఉన్నాయి? ఇంతవరకు 3 చదువుకున్నాం. ఉజ్జయి సముద్రము వలె ఘోష చేయు శ్వాస. ఉజ్జయి తర్వాత భ్రామరి నల్ల తేనెటీగ వలె జూంకారము చేయు శ్వాస భ్రామరి. అగ్ని వలె శబ్దము చేయు శ్వాస భస్త్రిక. రన్నింగ్ నోట్స్లో రాసుకోవాలి. ఇప్పుడు బిట్లోకి వెళ్దాం. భస్త్రిక అనగా తిత్తులు లేదా కొలిమి తిత్తులు అని అర్థము. భస్త్రిక అనగా అర్థము తిత్తులు. ఇంగ్లీష్లో బెల్లోస్. అందరూ కూడా ఈ బెల్లోస్ దగ్గర ఆగిపోయారు అన్ని మెటీరియల్లోనూ. కానీ తిత్తులు అనే పదం మనం పరిచయం చేయాలి. తిత్తులు అంటే గాలి నింపబడిన బుడగలు. ఇది వాడుక భాష. ఈ పదం వాడడు. ఎగ్జామ్లో వాడే పదం ఏది? తిత్తులు, కొలిమి తిత్తులు అని అర్థం. అంటే ఊపిరితిత్తులు, మన లంగ్స్ ఉన్నాయి కదా, లంగ్స్ మన ఊపిరితిత్తులని కొలిమి తిత్తులతో పోల్చబడినది. ఏ ప్రాణాయామ? భస్త్రిక ప్రాణాయామ. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, అంటే
తీసుకునేటప్పుడు శ్వాస చాలా వేగంగా తీసుకుంటున్నాము, విడిచిపెట్టినప్పుడు శ్వాస చాలా వేగంగా తీసుకుంటున్నాం. బిట్ అది. బయట పేపర్లో ఇది అడిగాడు. బయట పేపర్లు అంటే వేరే స్టేట్ ఇంగ్లీష్ పేపర్స్లో అడగబడిన బిట్టు. ఎలా అడిగాడో తెలుసా? ఉచ్ఛ్వాసము నిశ్వాసము వేగంగా బలంగా ఉండే శ్వాస. ద ఫోర్స్డ్ ఎక్సలేషన్ అండ్ ఫోర్స్డ్ ఇన్హేలేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాణాయామాస్. అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము చాలా తీవ్రంగా వేగంగా బలంగా ఉండే ఏ ప్రాణాయామాలో భాగంగా ఉన్నాయంటే భస్త్రికలో భాగంగా ఉన్నాయి. అధిక ఆక్సిజన్ ఏ ప్రాణాయామాలో శరీరానికి అందుతుంది? భస్త్రికలోనే. ఎందుకు? చూసారా? అంటే చాలా వేగంగా ప్రాణాయామ జరుగుతుంది, ఉచ్ఛ్వాసము జరుగుతుంది, నిశ్వాసము జరుగుతుంది. ఎక్కువ గాలి మన శరీరం లోపలికి వెళ్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా అడిగే బిట్ ఏంటంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము వేగముగా జరుగు శ్వాసక్రియ భస్త్రిక. అంటే భస్త్రిక అంటే అగ్ని వలె శబ్దము చేయు శ్వాస, ఊపిరితిత్తులను కొలిమితిత్తులతో పోల్చబడిన శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలో చాలా వేగంగా ఉండు శ్వాస. అగ్నివలే ఎందుకు అని అన్నామంటే అంటే ఎప్పుడైతే అగ్నికి గాలి జోడవుతుందో, గాలితో మనం అగ్ని యొక్క వేగాన్ని పెంచుతామో అప్పుడు అగ్ని బుష్ బుష్ అనే శబ్దము చేస్తుంది. వదలడంలోనూ తీసుకోవడంలోనూ మనము అటువంటి శబ్దాన్నే చేస్తున్నాం. అందుకు దానిని భస్త్రిక అన్నాము. భస్త్రికని అగ్నివలే శబ్దము చేయు శ్వాస అన్నాము. ఉచ్ఛ్వాసము నిశ్వాసములో అగ్ని బుష్ బుష్ చేసే ఆ శబ్దాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము వేగంగా చేయడం వల్ల శబ్దము జ్వాల వలె బుష్ బుష్ అని శబ్దము ధ్వనిస్తుంది. అందుకే భస్త్రికని అగ్ని శ్వాస అన్నాం. ఇది ఈ శ్వాస చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, అంటే రక్తపోటు పెరుగుతుంది. ఆల్రెడీ రక్తపోటు ఉన్నవాడు ఈ శ్వాస చేస్తే ఏమవుతుందంటే నాడీ వ్యవస్థ, నాడీ కణము ఇంజురీ అవ్వడానికి, నాడీ కణం బ్రేక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అధిక రక్తపోటు ఉంటే నరాలు చిట్లిపోతాయి. కాబట్టి ఆల్రెడీ బీపీ ఉన్నవాడు ఇది చేయకూడదు. ఎందుకు? చాలా వేగంగా ఉండేది, వేడి కలిగించే శ్వాస. వేడి అది ఇంపార్టెంట్ కాదు, చాలా వేగవంతంగా చేస్తాం. కాబట్టి ఈ శ్వాస ఆల్రెడీ రక్తపోటు ఉంటే, ఆల్రెడీ బీపీ ఉంటే మరింత ఒత్తిడి మనం శరీరంలో కలిగిస్తాం. కాబట్టి నాడీ కణం ఏమవుతుందంటే బ్రేక్ అవ్వడానికి ఆస్కారం ఉంది, చిట్లిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బలమైన ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగే ప్రాణాయామ భస్త్రిక ప్రాణాయామ, బలమైన శ్వాస. ఇది చూడండి, వ్యాధి నిరోధకతను పెంచుతుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. ఇది భస్త్రిక ప్రాణాయామ వ్యాధి నిరోధకతను పెంచుతుంది. ఎస్. అలానే చూడండి, కపాలభాతి ఉజ్జయిల సమన్వయమే భస్త్రిక. ఎంత ఇంపార్టెంటో ఈ బిట్టు చూడండి, ఎక్కడా దొరకదు. ఎందుకో నేను చెప్తా. కపాలభాతి తరువాత ఉంది. ఉజ్జయి అంటే వీరుడు వలె శ్వాస తీసుకోవడం అని నేను చెప్పా, అంటే బాగా గాలి తీసుకోవడం. కపాలభాతి అంటే ఏంటో తెలుసా? బాగా గాలి విడిచిపెట్టడం. బాగా గాలి తీసుకోవడం, బాగా గాలి విడిచిపెట్టడం, ఈ రెండూ కూడా భస్త్రికలో ఉన్నాయి. కాబట్టి కపాలభాతిక ఉజ్జయి ప్రాణాయామ కలిసి ఉండే ప్రాణాయామ భస్త్రిక. ఇది ప్రాక్టికల్గా మన మెటీరియల్లో మాత్రమే ఉండే బిట్టు, అడగడానికి అవకాశం ఉండే బిట్టు, అద్భుతమైన బిట్టు. ఎంత అందంగా బిట్ ఫార్మేషన్ చేసుకొని మీకు అందిస్తున్నానో గమనించాలి మీరు. ఉజ్జయి అంటే ఏంటి? ఛాతి నిండా గాలి తీసుకోవడం, వీరుడు వలె గాలి తీసుకోవడం అని మీకు చెప్పా. కపాలభాతి అంటే ఏంటి? లోపల బాగా తీసుకున్న గాలిని గట్టిగా బయటికి విడిచిపెట్టడం. భస్త్రికలో బాగా గాలి తీసుకోవడము ఉంది, బాగా విడిచిపెట్టడము ఉంది. కాబట్టి కపాలభాతి ఉజ్జయిని కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకుంటూ సరైన వేగంతో ఈ రెండు కరెక్ట్గా చేస్తే అదే భస్త్రిక అవుతుంది.
చూడండి ఎంత అద్భుతమైన బిట్. ఎస్, ఇది ఇలా తీసుకోవడం వల్ల మీరైనా చెయ్యండి, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ మస్తిష్క మేరుద్రవము కాస్త కదులుతూ ఉంది. మస్తిష్క మేరుద్రవము సెరిబ్రల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరుద్రవము ఉత్తేజము చెందుతుంది. ఎక్కడా? భస్త్రికా ప్రాణాయామాలు. మస్తిష్క మేరుద్రవము. ఎస్, ఇది కూడా కఫాన్ని తొలగిస్తుంది. కఫము అంటే ఏంటి? శ్లేష్మం. కఫం, గొంతు దగ్గర ఏదైనా కఫం లాగా ఉండిపోతే కళ్ళే అంటాం మనం. ఏమండి, ఈ కఫాన్ని శ్లేష్మం ఉండిపోతే దాన్ని శుభ్రపరుస్తుంది ఈ భస్త్రిక. ఎందుకంటే వేగంగా తీసుకోవడం, వేగంగా విడిచిపెట్టడం కాబట్టి అక్కడ ఆ గొట్టం అనేది, శ్వాస నాళము అనేది శుభ్రపరచబడుతుంది. దాని ద్వారా కఫం అనేది పోతుంది బయటికి. ఎనీవే, మస్తిష్క మేరుద్రవం ఉత్తేజం చెందుతుంది, సెరిబ్రల్ ఫ్లూయిడ్. ఇకపోతే చూడండి, ఈ బిట్టు ఇంకొకటి ప్రాక్టికల్గా చెప్తాను. భస్త్రిక ప్రాణాయామ, ఛాతి నిండా పొట్ట నిండా గాలి తీసుకోవడము, ఛాతి నిండా పొట్ట నిండా ఉన్న లోపల గాలిని పూర్తిగా విడిచిపెట్టడం. చూడండి, పొత్తి కడుపు నిండా గాలి తీసుకోవడం, అదే పొత్తి కడుపు, ఊపిరితిత్తులు నిండా చురుగ్గా శ్వాస తీసుకోవడం, చురుగ్గా నిశ్వాసము చేయడం. చూసారా, చురుగ్గా అంటే బలంగా, వేగంగా అనే పదానికి చురుగ్గా అంటే పొత్తి కడుపు నిండా చురుకుగా గాలి తీసుకోవడం, చురుకుగా గాలిని ఖాళీ చేయడం. అది భస్త్రిక. ఇది ఇండైరెక్ట్ బిట్ ఇవ్వండి. కాబట్టి భస్త్రిక మీద చాలా జాగ్రత్తగా ఉంటుంది. భస్త్రిక, కపాలభాతి మీద బిట్ డెఫినెట్గా ఉంటుంది. చాలా ప్రాక్టికల్ వేలో ఉంటుంది. ఎస్, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి మిగతా అంశాలను మిగతా వీడియో ద్వారా చెప్తా. ఇంతవరకు నేను చెప్పిన ఈ ప్రాక్టికల్ బిట్స్ అన్నీ కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, ఒక్కసారి మీరు చదివితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత డెవలప్ అవుతాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, నెక్స్ట్ వీడియో ద్వారా నెక్స్ట్ ప్రాణాయామం అంతా కూడా కంప్లీట్ చేస్తాం.